నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కరీంనగర్కు ఉత్తమ్, హైదరాబాద్కు పొన్నం ఇన్ఛార్జ్ మంత్రులను నియమించిన సర్కార్. అభివృద్ధి అంటే మేడలు, రంగుల గోడలు కాదు, సమన్వయం లేకపోతే కష్టమన్న సీఎం రేవంత్. కడప జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనున్న ముఖ్యమంత్రి. వాడవాడలా క్రిస్మస్ వేడుకలు, చర్చిలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. కేంద్ర క్రీడాశాఖ అనూహ్య నిర్ణయం. WFI కొత్త ప్యానెల్పై సస్పెన్షన్ వేటు. శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం, ఈ రెండింటిలో ఏది నిజమన్నట్లుగా తయారైంది తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి. అవును, రాష్ట్ర రుణం 6,70,000 కోట్లని అధికారం కాంగ్రెస్ చెప్తుంటే, అబ్బే అంతలేదు, 3,17,000 కోట్లే అంటుంది విపక్ష బీఆర్ఎస్. దీంతో ఎవరు చెప్పేది నిజమన్న ప్రశ్న సామాన్యుల నుంచి మేధావుల వరకు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. రాష్ట్రంలో లెక్కల యుద్ధం జరుగుతోంది. అవును, మేం చెప్పేది నిజమంటే మేం చెప్పేదే వాస్తవం అంటున్నాయి అధికార విపక్షాలు. ఈ మేరకు ఒకరు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తే, మరొకరు తమ పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ చూపించారు. ఇదే తమ పార్టీ విడుదల చేస్తున్న శ్వేతపత్రం అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థూలంగా ఇది అంటూ ఇటీవల అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని, కానీ గత ప్రభుత్వం మాత్రం వనరులను సక్రమంగా ఉపయోగించలేదన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దీంతో ప్రస్తుతం రోజువారీ ఖర్చులకు సైతం ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. శాసనసభలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉన్న లెక్కలను ఓసారి పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లుగా ప్రకటించారు. 2014-15 నాటికి రాష్ట్ర రుణం కేవలం 72,658 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. 2014-15 నుంచి 2022-23 మధ్యకాలంలో సగటున 24.5% మేర అప్పు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం 3,89,673 కోట్లు. ఇక బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి మధ్య 20% అంతరం ఉండటం ఇక్కడ కీలకమైన విషయం. అంతేకాదు, రాష్ట్రం ఏర్పడిన తరువాత రుణభారం 10 రెట్లు పెరిగిపోయింది. రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతభత్యాలకే 35% వ్యయమవుతోంది. బడ్జెటేతర రుణాలు అంతకంతకు పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయింది తెలంగాణ. ఈ రోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే, చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాల్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం. ఈ తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో, లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రానికి ధీటుగా సమాధానమిచ్చే ప్రయత్నంలో శ్వేతపత్రం పేరుతో ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రేవంత్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడక, అబద్ధాల పుట్ట అంటూ అభివర్ణించారు. కేవలం అంకెల గారడి అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర స్థూల రుణం 3,17,000 కోట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 6,70,000 కోట్లు అంటూ చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. పార్టీ తరపున నేను గాని ప్రభుత్వం మా మీద చేసే
ఆరోపణలకు కానీ మా మీద చేసిన కొన్ని కువిమర్శలకు కానీ ధీటుగా సమాధానం చెప్పినాం కాబట్టే మాకు మాట్లాడే అవకాశం కూడా, సావధానంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా గొంతు నొక్కి చివరికి శ్వేతపత్రాల్లోని హడావుడి చేసి ఆఖరికి వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయిన విషయం కూడా మీరు చూసినారు. అయితే వాళ్ళు లేవనెత్తిన కొన్ని సందేహాలు, మళ్ళీ అదేవిధంగా వాళ్ళు కొన్ని చేసిన ఆరోపణలు, ఇవన్నింటి విషయంలో బాధ్యత కలిగిన ఒక పార్టీగా గత 10 ఏళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే ఈరోజు శ్వేతపత్రాన్ని ఈ 10 ఏళ్ళు చెమటోడ్చి రక్తాన్ని రంగరించి వందల వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు, లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో, తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పడ్డారో, ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ శ్వేతపత్రం ద్వారా మా మీద ఉన్నది. కాబట్టి దీన్ని శ్వేతపత్రం అన్నారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలను, ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపుతున్నారని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. తద్వారా లేని అప్పును ఉన్నట్లుగా చూపిస్తూ తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పౌర సరఫరాల సంస్థకు ఇప్పటివరకు ఉన్న అప్పు కేవలం 21,029 కోట్లు మాత్రమేనన్నారాయన. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపారని విమర్శించారు మాజీ మంత్రి. తెలంగాణలో గత 10 ఏళ్ల ఖర్చు 13,72,930 కోట్లుగా పేర్కొన్నారాయన. విద్యుత్ రంగంలో తమ ప్రభుత్వ హయాంలో 6,87,000 కోట్లకు పైగా ఆస్తులు సృష్టించామన్నారు. విద్యుత్ సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు పెంచామన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం సహా పలు అంశాలపై న్యాయ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతించారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరంలో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పుపడుతున్నారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో తప్పు జరుగుతూ ఉంటే చర్య తీసుకోవచ్చన్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని చెప్పిన కేటీఆర్ తమపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దని కోరారు. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బట్టగాల్చి మీదేసేటట్టు ఒక బరాజులో ఏదో అయితే, అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టం అన్నట్టు చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు. నేను అందుకే అంటా ఉన్నా, నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు వాళ్ళు గనక ఇప్పుడు కాలువలు కట్టుకుంటే, ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3 ఏళ్లలో కాలువలు కడితే 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరిచ్చి స్థిరీకరించవచ్చు అనే మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రెజెంటేషన్ ద్వారా, ఈ నివేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రాష్ట్ర అప్పు విషయంలో అధికార పార్టీ శ్వేతపత్రంలో ఒకలా, విపక్ష పార్టీ శ్వేతపత్రంలో మరోలా చెప్పడంపైనే ఇప్పుడు గందరగోళం నెలకొంది. ఈ రెండింటిలో ఏది నిజం, ఎవరు చెప్పేది వాస్తవం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్ను ప్రజలు క్షమించాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. తన సినిమా అయిపోయిందని జగన్కు కూడా అర్థమైందని చెప్పారు. వైసీపీ నుంచి రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రజలు సీఎం జగన్నే మార్చాలని నిర్ణయించినప్పుడు ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభమని నిలదీశారు. పరిశ్రమలన్నీ పారిపోయాయి, ఒక్కరికి ఉద్యోగం రాలేదని విమర్శించారు. చేపించిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మీ పట్టుదల నేను చూశాను. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతనికి అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు, అది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఛాన్స్ పాపం ఈ 4 సంవత్సరాల 9 నెలలు అయింది. ఈ 4 సంవత్సరాల 9 నెలలు అందరూ కూడా మా తమ్ముడిని గోయిందా గోయిందా అంటున్నాడు. కడాన నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు దేవుడే దిక్కు అనుకుంటా ఆ పరిస్థితికి వచ్చా అందరం. కాదు, మన చేతల్లోనే ఉంది. మన రాత తిరగ రాసే శక్తి మన చేతల్లో ఉంది. నేను అడుగుతున్నా,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని, ఒక రైతుని, ఒక ఆటో డ్రైవర్ని, ఒక మహిళని, ఒక నిరుద్యోగిని మీకైనా లాభం జరిగిందా తమ్ముళ్ళు? చెప్పమని వాళ్ళని అడుగుతున్నా. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా జగన్ను చేసేదేమీ ఉండదన్నారు. అవుట్డేటెడ్ పొలిటీషియన్ చంద్రబాబు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను కలిస్తే భూమి బద్దలైపోతుందా అని కొడాలి ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ను పూర్తిగా వాడేశామని, ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని అన్నారు. వైసీపీ వ్యూహకర్తగా పీకే ఉన్నప్పుడు బీహార్ నుండి వచ్చి ఏం చేస్తాడు తమ్ముళ్ళు అన్న చంద్రబాబు ఇప్పుడు దేనికోసం భేటీ అయ్యారో పసుపు తమ్ముళ్లకు చెప్పాలన్నారు. ప్రశాంత్ కిషోర్కు ఐపాక్తో సంబంధం లేదని చెప్పారు. బీజేపీతో పార్ట్నర్ పీకే చర్చలు జరుపుతుంటే మరో పీకే ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చిస్తున్నారని అన్నారు. యువకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు అన్న ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడో ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. బాబాయ్ని చంపడానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా, లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో, ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ కి ఐపాక్ ఏం సంబంధం లేదు. ఈ రోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో చేరమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడికి 2 కళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడొస్తాడు అన్నది కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు పీకేలను పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకేది ఏమి ఉండదు. మేము యువకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు అన్న ఏం మనకన్నా గొప్ప. గతంలో ప్రశాంత్ కిషోర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎలా ఆయనతో చర్చలు జరిపారో సమాధానం చెప్పాలని మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. బీహార్ వాడొచ్చాడు, వాడి వల్ల ఏమవుతుందన్న చంద్రబాబు ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నారా ఎద్దేవా చేశారు. 10 మంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా ప్రజలంతా సీఎం జగన్ వెంట ఉన్నారన్నారు. అవకాశం ఉంటే కాళ్లతో తనటం లేకుంటే తెచ్చిపెట్టుకోవడం చంద్రబాబు నైజమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ రథచక్రాలు ఊడిపోతున్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్కు తెలంగాణలో బర్రెలెక్క కూర్చుని ఓట్లు కూడా రాలేదన్నారు. ప్రశాంత్ కిషోర్ మా దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి ఏమన్నాడు? బీహార్ వచ్చాడు, వాడి వల్ల ఏమైంది, వాడి వ్యవహారం తెలుస్తుంది, ఎన్ని ఇప్పుడు అవసరమైంది అతనికి. మేమెందుకు ప్రశాంత్ కిషోర్ కోసం ఆలోచించాల్సిందో మా నాయకుడే 10 మంది కిషోర్లు హృదయాల్లో అంత ధైర్యంగా పనిచేశాను తత్వం ఉన్నటువంటి. అందుకని ప్రశాంత్ కిషోర్ వచ్చి ఓట్లు ఏమన్నా మార్పిస్తాడా, లేకపోతే ఏం చేస్తాడు? లేకపోతే చంద్రబాబు ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నట్టు ఏదో చేస్తా ఉంటారు తప్ప ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. ఎవరు వచ్చి పనిచేసినా ఏ వ్యూహకర్తలు అనుకున్న వాళ్ళు వాళ్ళని అవకాశం ఉన్నప్పుడేమో ఎగిరి కాళ్ళతో తంతాం, అవకాశం లేనప్పుడేమో మళ్ళీ తెచ్చిపెట్టుకోవడం. ఇది చంద్రబాబు నైజం. కాబట్టి అతను వ్యూహకర్త అంటే ఆ వ్యూహాలు నడిపేవాడు. బీహార్ లో ఏం చేశాడు, ఆయన పాదయాత్రలు ఏమైనాయో, ఆయన ఏం వ్యవహారాలు చేశాడో, పార్టీలు ఎట్లా చేశాడో ఎన్ని ప్రజలకు తెలియదు కాదు. దాన్ని బూచిలాగా చూపించి ఏదో డైవర్ట్ చేయాలని ఆలోచన చంద్రబాబుకి అన్నిటి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది కూడా ఒక ప్లాన్. కాబట్టి అతని కోసం మేము ఆలోచించే టైము, చంద్రబాబు కోసం ఆలోచించే టైము మాకు లేదు. మేము నిరంతరము ప్రజల యొక్క ఎదుగుదల, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమము, రాష్ట్రంలో భావితరాల భవిష్యత్ కోసం ఆలోచించే నాయకుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబు తుక్కు ఓడిపోతున్నాడు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ మా దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి ఏమన్నాడు? బీహార్ వచ్చాడు, వాడి వల్ల ఏమైంది, వాడి వ్యవహారం తెలుస్తుంది, ఎన్ని ఇప్పుడు అవసరమైంది అతనికి. మేమెందుకు ప్రశాంత్ కిషోర్ కోసం ఆలోచించాల్సిందో మా నాయకుడే 10 మంది కిషోర్లు హృదయాల్లో అంత ధైర్యంగా పనిచేశాను తత్వం ఉన్నటువంటి. అందుకని ప్రశాంత్ కిషోర్ వచ్చి ఓట్లు ఏమన్నా మార్పిస్తాడా, లేకపోతే ఏం చేస్తాడు? లేకపోతే చంద్రబాబు ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నట్టు ఏదో చేస్తా ఉంటారు తప్ప ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. ఎవరు వచ్చి పనిచేసినా ఏ వ్యూహకర్తలు అనుకున్న వాళ్ళు వాళ్ళని అవకాశం ఉన్నప్పుడేమో ఎగిరి కాళ్ళతో తంతాం, అవకాశం లేనప్పుడేమో మళ్ళీ తెచ్చిపెట్టుకోవడం. ఇది చంద్రబాబు నైజం. కాబట్టి అతను వ్యూహకర్త అంటే ఆ వ్యూహాలు నడిపేవాడు. బీహార్ లో ఏం చేశాడో, ఆయన పాదయాత్రలు ఏమైనాయో, ఆయన ఏం వ్యవహారాలు చేశాడో, పార్టీలు ఎట్లా చేశాడో ఎన్ని ప్రజలకు తెలియదు కాదు. దాన్ని బూచిలాగా చూపించి ఏదో డైవర్ట్ చేయాలని ఆలోచన
చంద్రబాబుకి అన్నిటి చేస్తా ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఒక ప్లాన్. కాబట్టి అతని కోసం మేము ఆలోచించే టైము, చంద్రబాబు కోసం ఆలోచించే టైము మాకు లేదు. మేము నిరంతరము ప్రజల యొక్క ఎదుగుదల, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమము, రాష్ట్రంలో భావితరాల భవిష్యత్ కోసం ఆలోచించే నాయకుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబు తుక్కు ఓడిపోతున్నాడు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉంది. వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి టికెట్ రాని ఎమ్మెల్యేలు సీఎం జగన్పై రగిలిపోతున్నారు. 5 ఏళ్లు పూర్తి చేసుకుని మరో ఛాన్స్ వస్తుందన్న సమయంలో టికెట్ లేదనడంపై మండిపడుతున్నారు. ఏ సర్వేలో వెనుకపడ్డామో చెప్పాలని అడుగుతున్నారు. టికెట్ రాదని ముందే చెప్తే తమ దారేదో తాము చూసుకునే వాళ్ళం కదా అని ఫైర్ అవుతున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది టికెట్ ఇవ్వమంటే కుదరదని చెప్తున్నారు. దీంతో 2వ దఫా లిస్ట్ ప్రకటనపై సీఎం వెనుకడుగు వేశారని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేసేందుకు భారీ కసరత్తు చేశారు. మొదటి దఫాలో కొద్దిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పిన సీఎం జగన్ మరికొంతమందిని మాత్రం పక్క నియోజకవర్గాలకు మార్చారు. మొదటి విడత టికెట్ల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో రెండోసారి భారీగా మార్పుల చేర్పులపై సీఎం కసరత్తు చేశారు. ఈసారి కూడా కొందరు సిట్టింగ్లకు టికెట్ ఇచ్చేది లేదని చెప్పారు. అయితే ఈసారి కొంతమంది ఎమ్మెల్యేలు తమకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదని సీఎంని గట్టిగా నిలదీశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మా పనితీరు బాగుందని చెప్పారు. అప్పుడు సర్వేలో కూడా బాగా పనిచేసినట్లు రిపోర్టులు ఇచ్చారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, ఐపాక్ టీం సర్వేలో సైతం తమకు సానుకూల ఫలితాలు వచ్చాయి. అయినా ఎందుకు తమకు టికెట్లు ఇవ్వడం లేదని సీఎంని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ సర్వే చేయించాలని, అప్పుడు కూడా తమకు ఫలితాలు వ్యతిరేకంగా ఉంటే టికెట్ ఇవ్వొద్దని కొందరు సీఎంకి చెప్తున్నారు. దీంతో సీఎం జగన్ తాజాగా మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 50 టీంలతో సర్వేలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు 3 నెలల ముందు టికెట్ లేదని, పార్టీ కోసం పనిచేయాలని చెప్పడం పైన మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కదని ప్రచారం వార్తలు రావడంతో ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. గడిచిన 4.5 ఏళ్లుగా నియోజకవర్గం అంతా గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష బస్ యాత్రలు అంటూ ఊరు వాడా తిప్పారు. పార్టీ అధినేత జగన్ మొదలు ముఖ్య నేతలంతా టికెట్ మీకే అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎలాగూ మళ్లీ పోటీ చేస్తున్నామని, తిరిగి గెలవడం కోసం పార్టీ చెప్పిన పనులన్నీ చేశారు. అంతేకాదు పార్టీ ఆదేశించిన కార్యక్రమాల అమలును కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు టికెట్ ఇవ్వమంటే ఎలా అంటూ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. జగన్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డిది. ఆయన టికెట్ ఎవరికి కావాలి అంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. టికెట్ మీకు ఇవ్వలేకపోతున్నామని, వేరే వాళ్ళకి ఇస్తామని ముందే చెప్తే తమ బాధలు ఏవో తామే పడేవాళ్ళం కదా. ఎన్నికలకు ముచ్చటగా 3 నెలల ముందు వరకు చెప్పకపోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. రెండో దఫా మార్పులు చేర్పులు చేయడం, అభ్యర్థులను ప్రకటించడానికి సీఎం జగన్ అంతా రెడీ చేసుకున్నారు. అయితే తమ టికెట్లు వేరే వాళ్ళకి ఇవ్వడంపై కొందరు సీనియర్లు సీఎం దగ్గర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ సర్వేలు చేయిస్తున్నారు. ఆ సర్వే నివేదికలు వచ్చే వరకు ఆగినప్పుడు నిర్ణయం తీసుకునేందుకు సీఎం సిద్ధమయ్యారు. అందులో భాగంగానే 2వ లిస్టు ఆలస్యం అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ జరుపుతున్న కసరత్తు కొందరిలో అసంతృప్తి రగుల్చుతుంటే మరికొందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టిస్తోంది. మరి నష్టం కలగకముందే అధినేత జాగ్రత్త పడాలి. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై రాహుల్ గాంధీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఏపీలో కూడా పుంజుకొని పునరుత్తేజం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పయనించేందుకు ఏపీ నేతలతో మంతనాలు జరుపుతోంది అధిష్టానం. ఈ నెల 27న కాంగ్రెస్ అధిష్టానంతో ఏపీ కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రాజు, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతామోహన్ రావు, కుప్ల రాజు, జేడీ శీలం తదితర సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో ఏపీ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా పాల్గొనున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.